అయితే దావీదు యొక్క గొప్పతనానికి వివరించను, కానీ ఓన్లీ మందిరంలో మాత్రం ఎలా వాడబడ్డాడనే విషయం మాత్రమే చెప్తాను. దేవుని సన్నిధిలో అనేక ఆశ్చర్యకార్యాలు చేయడం చూస్తాను, కానీ దేవుని సన్నిధిలో దావీదు ఎంతో సంతోషంతో ఇష్టంతో వాడబడ్డ విధానం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరం అన్నా, మందిర యొక్క పని అన్నా, పనిలో వాయిద్యాలు వాయించడం అన్నా దావీదు చాలా ఇష్టము. అతను కూడా కాకుండా అతనితో ఉన్నటువంటి వారిని కూడా ఎంతో పురికల్పి వారిని కూడా వాడబడమని చూస్తూ ఉన్నాం. అయితే మందిరంలో దావీదు ఉన్న విధానం బాల్యము నుండి దేవుని కొరకు ఎంతో ఇష్టముగా దేవుని యొక్క సన్నిధిలో వాడబడమని చూస్తూ ఉన్నాం. తన జీవిత విధానము దేవుని సన్నిధిలో ఎంతో ఆశతో వాడబడుతూ ఉన్నాడు. అయితే దావీదు దేవుని కొరకు ఎంతో సంతోషంతో వాడబడిన విధానము, దేవుని సన్నిధిలో ఎంతో ఉత్సాహంతో ఆశతో దావీదు వాడబడుతూ ఉన్నాడు. మందిరంలో పాటలు పాడే విధానం, గాయకుడిగా అనేక పాటలు రాసి ఉన్నాడు. శ్లోక గీతాలు మరియు సంతోష గీతాలు, ఆర్భాట గీతాలు, అన్నీ విలాపంతో కూడిన గీతాలు ఆయన రాసి ఉంచాడు. ఆయా సందర్భాన్ని బట్టి దావీదు రాసినటువంటి గీతాలు ఉన్నాయి. అయితే మందిరంలో వాయిద్యకారుడుగా వాయిద్యాలు వాయిస్తుంటే తాను కూడా ఉత్సాహంతో సంతోషంతో తాను తెలియకుండానే ఆనందంతో ఆరాధించే విధానం చూస్తూ ఉన్నాం. మందిరంలో ఉన్న అనుభవాలు అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని, తనకు తప్పిదంలో కూడా జ్ఞాపకం తెచ్చుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపకలు ఉండడం చూస్తూ ఉన్నాం. మందిరం వెళ్ళటం అంటే ఇష్టం. మందిరం వెళ్ళే వారిని చూస్తే కూడా అతనికి చాలా సంతోషపడేవాడటండి ఆ దావీదు. అయితే మందిరం నిర్మించడం విషయంలో కూడా తాను అనేక రీతిగా ఆయన వాడపడడం చూస్తూ ఉన్నాం. తానే కాదు, తన తర్వాత వారు మందిరం కట్టే విషయంలో కూడా ఆయన ఎంతో ప్రోత్సహించడము మనం చూస్తూ ఉన్నాం. మందిరంలో వాయిద్యాలు వాయించడము, స్తుతులు అర్పించడము చాలా చూస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో ఇదైనా వాక్య భాగం ఒక్కసారి ధ్యానించుకుందామండి. కీర్తన గ్రంథం 22వ కీర్తన 1వ వచనం ఒకసారి ధ్యానిద్దామండి. నన్ను రక్షింపక నా ఆర్తోదని వినక నీవేళ దూరముగా ఉన్నావు నా దేవా. ఉండటలేదు, అయినను నీవు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. సిగ్గుపడకపోయిరి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల అడిచుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించనేమో. వాడు ఆయనను ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించనేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొక్క సన్యపానములు చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. హల్లెలూయా. అతను రాసిన ఒక 9 వచనాల్లోని ఎంతో ఆంతర్యమైన అర్థం ఉందండి. ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు నన్ను ఎలా విడనాడితివి, రక్షింపక నా ఆర్తధ్వని దూరముగా ఉన్నది. ఆ ఆర్తధ్వని దూరంగా ఉండడానికి కారణం కూడా దావీదేనండి. తాను చేసిన తప్పులు అయితే మాట్లాడుతున్నాడు. పగలు నేను మొరపెడుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాను, కానీ నాకు ప్రార్థన జవాబు రావట్లేదు. నేను స్తుతిస్తున్నాను, స్తోత్రం చెల్లిస్తున్నాను, నిరంతరం ఆరాధిస్తూ ఉన్నాను. అయితే నేనే కాదు, మా పితరులు కూడా ఆరాధించి ఉన్నారు. వారిని ఎలా రక్షించి ఉన్నావో రక్షించిన విధానం బట్టి వారు సిగ్గుపడక నీ యందు నమ్మిక ఉంచి వారు మొరపెడుతూ ఉన్నారు. నువ్వు నిరంతరం రక్షించేవాడు. అయితే నేను నరుడను కాను, నరుల చేత నిందింపబడిన వాడును, నేను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని మాట్లాడుతున్నాడు.
నేను ఎలాగంటే అనేకులు నన్ను చూసి ఎందుకు వచ్చిన బ్రతుకు అంటే వాళ్ళు పెదవి విరుస్తూ ఉన్నారటండి. ఈ నీ జీవితం ఎందుకు అని ఆడించు అపహాసిస్తూ ఉన్నారు, నన్ను నిందిస్తూ ఉన్నారు. అయితే అతని యొక్క భారం మొత్తం ఎవరి మీద పెడతానండి? ఆయన మీద పెడుతున్నాడు. నా భారము సమస్తం విడిపించేవాడవు నీవే. అయితే అది మా చివరిగా 9వ వచనం మాట్లాడుతున్నాడు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నా తల్లి చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. హల్లెలూయా. నా తండ్రి యొద్ద నేను నేర్చుకున్న విధానము నిరంతరం అయినది ఎంతో సంతోషంతో నేను నేర్చుకున్నది అని మాట్లాడుతూ, నా తల్లి యొద్ద స్తన్యపానం చేస్తుండగా నీవే కదా నాకు నమ్మిక ఉంచాను, నా తల్లిదండ్రులు కాపాడినవాడు నీవే, రక్షించిన వాడు నీవే, వారి మొరపెట్టగానే జవాబు ఇచ్చిన వాడు నీవే. కానీ నేను అనేకుడి యొద్ద అపహరించబడుతున్నాను, నిందింపబడుతున్నాను, అవమానపరచబడుతున్నాను అని మాట్లాడుతున్నాడు. అయితే నాకు ఆధారం నీవే, సమస్తం నీవే, నాకున్న నిరంతరం ఉన్నవాడువు నీవే అని మాట్లాడుతున్నాడు. అయితే దావీదు మొట్టమొదటిగా నోబు మందిరము మొట్టమొదట దావీదు తన జీవితంలో తను దాక్కున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. తను ఎంతో దేవుని సన్నిధిలో మొట్టమొదటి తను అబద్ధం ఆడి తను వచ్చిన విధానం. ఎవరైనా యాజకుడైన అభిమేలకు యుద్ధకు ఒంటరిగా వచ్చినప్పుడు అభిమేలకు భయపడ్డాడటండి. అతను చూసి ఏమని చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. నేను సౌలు యొద్ద రహస్యం పని మీదనే వచ్చాను అని అభిమేలకు అబద్ధం చెబుతున్నాడు. అబద్ధం చెప్పి అతని యొద్ద చేరాడు. దేవుని సన్నిధిలో నాకు చాలా ఇష్టము అని మాట్లాడుతున్నాడు. అదే దేవుని కొరకు అది మాట్లాడే విధానము. దేవుని సన్నిధిలో అతను వాడబడే తన హృదయం ఎంతో ఆనందంతో ఉంది. దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నాడు. నోబు మందిరంలో మాట్లాడుతున్నాడు. మందిరం యొద్ద నా యొద్ద రొట్టెలు లేవు, కానీ మందిరంలో రొట్టెలు సముఖం ముందు నీకు రొట్టెలు దొరుకుతాయి అని మాట్లాడుతున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, నేను పవిత్రుడును అని చెప్పి అతని దగ్గర నా రొట్టెలు తీసుకుని తినడం చూస్తూ ఉన్నాం. దావీదు అక్కడ అబద్ధం ఆడుతూ ఉన్నాడు ఆహారం కొరకు. దేవుని సన్నిధిలో అక్కడ మాట్లాడుతున్న మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చూడండి. ముందు హోషేయ గ్రంథం 6వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 6వ వచనం ఆయన మాట్లాడుతున్నాడు. నేను బలిని కోరను కానీ కనికరమే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టము. మత్తయి సువార్త 12వ 7వ వచనం చూడండి. తీర్పు తీర్చక పోదు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, బలిని కోరను నేను కనికరమే అని మాట్లాడుతున్నాడు. ఇందా చదివిన హోషేయ గ్రంథం 6:6 ఏం మాట్లాడాడండి? జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. నేను అన్నిటికన్నా దేవుని గురించి జ్ఞానమే నాకు ఇష్టమైనది. ఇక్కడ ఏం మాట్లాడు మత్తయి సువార్తలో? నేను కనికరమే కోరుచున్నాను కానీ బలిని నేను కోరట్లేదు. దేవుని గురించి జ్ఞానము నాకు ఇష్టము, ఆయన కొరకు నువ్వు దేవుని గురించి జ్ఞానించేవాడుగా నువ్వు ఉండాలి అని మాట్లాడుతున్నాడండి. ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు నిరంతరం మాట్లాడేవాడు. అక్కడ మాట్లాడుతున్న బలిని కోరాను కానీ నేను దేవుని గురించి జ్ఞానం మాత్రమే నేను కోరుతూ ఉన్నాను. దేవుని శక్తితో దావీదు ఆ గుడారం యొద్ద ఏ రీతి అయితే దాక్కున్నాడు మొట్టమొదట ఆరాధించే విధానము, దేవుని సన్నిధిలో ఆహారం కొరకు అబద్ధమాడే విధానము మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన మాట్లాడుతున్నాం దేవుని కొరకు మనం ఏ రీతిగా ఉన్నాము, ఎలా మాట్లాడుతున్నాము. అయితే మొట్టమొదటిగా సౌలు రాజు పాలనలో దేవుని మందిరంలో ఎక్కువగా అతను ఎప్పుడైతే రాజు యొక్క తర్వాత ఇతను ఏర్పాటు చేయబడ్డాడో దావీదు రాజు అయిన వెంటనే దావీదు ఒక కిరత్వము సమస్తము ఆ యెరూషలేము కొరకు ఆనందించే విధానము మనం చూస్తున్నాం. దాని కొరకు ప్రయత్నించాము. మందిర నిర్మాణం కొరకు, సన్నిధి కొరకు ఆయనకు ఉన్న గొప్ప గౌరవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఏం చేయాలంటే దేవుని కొరకు నిరంతరం సంతోషించే వారికి మనము ఉండాలి. దావీదుని బట్టి ఈరోజు మనం నేర్చుకొనిచున్నాం. దావీదు ఎంతో సంతోష గానంతో దేవుని సన్నిధిలో ఎంతో ఉత్సాహంతో అతను జీవించిన విధానము.
అయితే ఆయన చెప్తున్నాడు, దావీదు మందిరం ఒక సన్నిధిలో ఆ ప్రత్యేక గుడారంలో దావీదు ఆరాధించేటప్పుడు మొత్తం ఇశ్రాయేలు ప్రజలు మొత్తం 30,000 మందిని ఎన్నిక చేసి వారందరూ యాజకుల చేత లేవీయుల చేత వారందరూ పాల్గొన్నారు. దావీదు స్వయంగా ఏర్పాటు చేసి ఎపోదులో ధరించి తంతి వాయిద్యాలతో ఆయన ఆరాధించడం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నృత్యం చేయడం దావీదు చాలా ఇష్టము, దేవుని ఆరాధించడం చాలా ఇష్టము. ప్రతి ఒక్కరు ఆరాధించడం మన హృదయాలు తెరిచి ఆరాధించాలి, కళ్ళు తెరిచి కాదండి. దేవుని మన హృదయంతో దేవుణ్ణి స్తుతించి ఆయన లీనమై ఆయన నాతో ఏవైతే ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడని గుర్తుకు తెచ్చుకొని ఆరాధించేవారి మనం ఉండాలి. మన ప్రక్క వారిని, పొరుగు వారిని, మనతో ఉన్నవారిని ఎవరిని మనం చూడకూడదు. మన హృదయం పులకరించాలి, ఆయన ఆత్మతో నింపబడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధి కొరకు అన్వేషించే విధానము, ఆరాధించే విధానము జాగ్రత్త. దేవుని సన్నిధి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధి ఏ రీతిగా ఉండాలి, ఆ అనుభవంతో కొన్ని ఆరాధించే విధానం మనకు కావాలి. ఆరాధించే హృదయంతో ఆరాధించే వారికి మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉంటున్నాము, మనం చేసిన ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటి చూపు కూడా ప్రక్క వారిని వేరే విధంగా చూసే విధానం ఎట్టి స్థితిలో ఉండకూడదు. దేవుని సన్నిధి ఎలా ఉండాలంటే మౌనం కూడా ఆయనతో ఏవైతే మాట్లాడుతున్నాడో మాట్లాడిన దాంట్లో ఏవైతే నేను నేర్చుకోవాలో అన్నది మాత్రం ఉండాలి. దేవుని సన్నిధి చాలా జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టే వారిగా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి. దావీదు జీవితం చూస్తే నిరంతరం దేవుడు వాడబడే విధానం చూస్తూ ఉన్నాం. ఆయన గుడారంలో ఏ రీతిగా వాడబడుతున్నాడో దేవుడు కూడా అతను హృదయాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. అతను హృదయాన్ని దావీదు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉంటున్నాము, దేవుని సన్నిధిలో దేవుని ఎలా ఆరాధిస్తూ ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఆరాధించేటప్పుడు తను భయమరిచి ఆరాధించే వారిగా ఉండాలి, హృదయపూర్వకంగా ఆరాధించే వారిగా ఉండాలి, దేవుని హృదయపూర్వకంగా స్తుతించే వారిగా ఉండాలి. స్తుతుల మూలన ఆయన దుర్గమును ఏర్పాటు చేసేవాడు. ఆ స్తుతుల వలన అనేకమైన ఎర్రకోట, అనేకమైన ప్రహారీ గోడలు కూడా కూలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. స్తుతుల మూలమన ఆయన మనం ఆరాధించేవాడు, నిరంతరం నడిపించేవాడు. అయితే మందిరంలో దావీదు ఎలా ఉన్నాడంటే బాల్యము నుండి దేవుని సన్నిధిలో ఎదిగి తన జీవితం అంతా దేవుని కొరకు వాడబడడం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన సన్నిధిలో ఎలా వాడబడుతున్నాడు ఒక్కసారి జ్ఞానం చేసుకోవచ్చు. ఒక్కసారి మరలా కీర్తన గ్రంథం 86వ కీర్తన 16వ వచనం ఒక్కసారి చూడండి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము. ఆయన చెప్తున్నాడు, జరగబోయేదని నాకు చూపించేవాడు నీవే అని మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు? నీవు నాకు సహాయం చేస్తూ ఉన్నావు, అవతల వ్యక్తి నాకు ఎవరైతే అన్యాయం చేశారో వారిని కూడా నాకు చూపిస్తూ ఉన్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు నాకు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరుస్తూ ఉన్నావు, నన్ను నడిపిస్తూ ఉన్నావు. ఆయన మాట్లాడుతుండు, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించము, వారిలో నీవే మాట్లాడు, వారి బిడ్డలు నువ్వే నడిపించని మాట్లాడుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాము, దేవుడు ఎలా వాడబడక ఇష్టపడుతూ ఉన్నాము జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినం ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నిరంతరం నడిపించేవాడు. అయితే ఆయన మాట్లాడేవాడు, ఆయన సేవకుల బిడ్డలను, వారి కుమారులను వారి కట్లు విప్పి నడిపించేవాడు ఆయనే. అయితే మనం ఏదంటే ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామంలో ప్రార్థించే వారికి మనము ఉండాలి, స్తుతులు చెల్లించాలి. ఆయన సన్నిధిలో నైవేద్యం చేసేవారికి మనం ఉండాలి, నిరంతరం ఆరాధించే వారికి మనము ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉంటుందో జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా మందిరంలో గాయకుడిగా ఉన్నాడు దావీదు. ఆ గాయకుడిగా ఉన్నప్పుడు దావీదు ఆ రోజులోనే ఎన్నో శ్లోక గీతాలు రాశాడు, విలాప గీతాలు రాశాడు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాము. 2వ సమూయేలు రాసిన పత్రిక, సమూయేలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యోధావారికి సౌలును గూర్చి అతని కుమారుడైన గూర్చి
ధనుర్గీత ఒకటి చేసి విలాపము సలిపెను. హల్లెలూయా. అయితే అతని సంతతిలో ఉన్నటువంటి యోనాతాను కూడా దావీదు మర్చిపోలేదండి. మరలా తన సంతతిలో ఉన్న యోనాతాను మరలా గుర్తు చేసి తను మరలా చేరదీసి తనకు సహాయకుడిగా నిలబెట్టి ఆ రాజమందిరంలో నిలబెట్టి విధానం చూస్తూ ఉన్నాం. అది చెప్తాడు, ధనుర్గీతము చేసి దాన్ని బట్టి విలాపము సలిపాను. అక్కడ మాట్లాడుతున్నాడు కీర్తించే విధానము, దేవుని సన్నిధిలో అది ఎంతో విలాపించే విధానము చూస్తున్నాం. అయితే ఆయన మాట్లాడుతున్నాడు శ్లోక కీర్తనలు రాశాడటండి. ఎవరు? రాజు అభ్యర్థులను గురించి శ్లోక కీర్తనలు రాశాడు. దేవుని సన్నిధిలో మనం మాట్లాడుతూ నిరంతరము జ్ఞానించే వ్యక్తి, ఆయన గురించి ఎంతో ఉత్సాహంతో నడిచిన వ్యక్తి. తన శత్రువుల గురించి దావీదు అనేకమైన కీర్తనలు రాసి ఉంచాడు. 22 సమూయేలు రాసిన 2వ పత్రిక 22వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు రాసిన 2వ పత్రిక 22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులు అందరి చేతిలో నుండి యెహోవాను స్తోత్రించి అతడు ఎట్లా నేను. హల్లెలూయా. అతను మాట్లాడుతున్నాడు ఎవరి కోసం అండి? సౌలు చేతిలో నుండి శత్రువుల చేతిలో అందరిలోంచి కూడా విడిపించినప్పుడు కూడా అతను గీతం రాశాడటండి. తప్పించబడినప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరండి? తనతో ఉన్నటువంటి వ్యక్తిని చేరదీసి విధానప్పుడు విలాప గీతం రాశాడు. తప్పించబడినప్పుడు గీతం రాశాడటండి. ఏ రీతిగా గీస్తున్నాడు? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను రక్షించేవాడు, నా పాప విమోచకుడు అని సంతోషంతో అతను రాస్తున్నాడండి. మన దేవుని సన్నిధిలో సంతోషం కలిగిన స్తుతించాలి. దుఃఖించినప్పుడు, దుఃఖం వచ్చిన ఎంతోమంది నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవుడు నిరంతరం చూసేవాడు. ఎప్పుడు నీ హృదయం ఎలా ఉందో ఆయన నిరంతరం పరీక్షించేవాడు. అది స్తోత్రిస్తాడండి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నిత్యము నన్ను కాపాడేవాడు అని మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే దేవుడు నిరంతరం ఆయన విడిచిపెట్టలేదండి. నిత్యం ఆయన నడిపిస్తూ ఉన్నాడు. విలాప గీతాలు, సంతోష గీతం, విలాప గీతం, ఆయన స్తుతించే విధానం చూస్తూ ఉన్నాం. ఆయన అనేక కీర్తనలు రాశాడు. 23 కీర్తనతో శ్లోక కీర్తన మొత్తం 73 కీర్తన కూడా విలాప కీర్తనే. నిత్యము దేవుని సన్నిధిలో సంతోష గీతాలు, మధుర గీతాలు, అనేకమైన పాటలు గాయకుడిగా దేవుని సన్నిధిలో ఆయన ఆత్మరూపేణ ఎంతో ఆరాధిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, నిరంతరం ధ్యానిస్తూ ఉన్నాడు. మనం ఏ రీతిగా ఆయన ధ్యానిస్తూ ఉన్నాము? స్తుతులు స్తుతులు స్తుతులు. ప్రార్థించలేని శక్తి లేనప్పుడు, నీ శరీరం సహాయించలేనప్పుడు నువ్వేం చేయలేని స్తుతులు మూలమైన ఆయన సన్నిధిలో దుర్గం ఏర్పాటు చేస్తే ఆ కుమారుడు మన పక్షమని విజ్ఞాపన చేసేవాడు. నువ్వేం చేయాలి? స్తుతిస్తే దేవుని సన్నిధి నీకు విన్నపములు చేరతాయండి. నీవు హృదయంలో వేదనంతా కూడా కుమారుడు తండ్రి వద్దకు చేర్చేవాడు. నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా నువ్వు ఉండాలి. దావీదు తను బాధపడినప్పుడు దేవుని స్తుతించాడు, దుఃఖించినప్పుడు స్తుతించాడు, శత్రువు తప్పించబడినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? శోధనలో ఉన్నప్పుడు తిరిగి ఆయన నిందించే వారికి ఉంటున్నాం. ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ బాధలు? తిరిగి మనం ఏం చేస్తున్నాం? గడిచిన దినములు ఆ క్షేమము, ఆ భద్రత మొత్తం మర్చిపోయి మరలా ఆయన నిందించే వారికి మనం ఉంటున్నాం. ఎలా ఉండాలో దావీదు మనం నేర్చుకోవాలి. అనేక విధాలుగా చివరికి తన కుమారుడు తీసుకున్నా కూడా తను ఏ రీతి ఉపవాసం చాలించి మరలా యథావిధిగా సంతోషంగా జీవించడం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరంతరం దావీదు దేవుని సన్నిధిలో ఎంతో నేర్చుకున్నాడు. ఆయన బట్టి మనం నేర్చుకోవాలి. కన్న బిడ్డ ఎంతో స్తుతించాడు, ఎంతో రోధించాడు, చివరి వరకు కూడా ఉపవాసంతో కనిపెట్టాడు. ఒకవేళ ఇస్తాడేమో చెప్తున్నాడు. నీ ప్రాణమును ఇచ్చి నీ కుమారుని తీసుకున్నాడు. దావీదు ప్రాణం ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఎందుకంటే తప్పిదమ్ములు దేవుడికి అన్నీ తెలుసు, ఎవరిని ఏ రీతిగా కొట్టాలో ఆయన మాట్లాడుతున్నాడు. సమూయేలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్ష
సరాల వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారులను, స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాళ్ళు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. చాలండి, హల్లెలూయా. ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. స్వరమండలము, తంబూరను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు ఆరాధిస్తూ నడిచిన విధానం చూ యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. గంతులు వేస్తూ ఆరాధిస్తూ ఉండెను. దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆరాధించే విధానము, ఆ మందసం తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆరాధించే విధానం చూస్తూ ఉన్నాం. దేవుని ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదండి. ఆ మందిరం కొరకు ఆ వాయిద్యాలు వాయించే విధానము, వాయిద్యాలు వాయిద్యం తనకు తను తెలియకుండానే నాట్యం ఆడుతూ ఉన్నాడు దావీదు. మొట్టమొదటి మందిరంలో గాయకుడిగా మనం చూసాం. విలాపంలో గాయకుడిగా, సంతోషంలో గాయకుడిగా, వేదనలో గాయకుడిగా దావీదు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దావీదు జీవితంలో రెండవది చూస్తే దావీదు మందిరంలో వాయిద్యకారుడు మనం చూస్తున్నాం. ఆ మందసం తీసుకువెళ్ళేటప్పుడు కూడా దావీదు తనకు తాను తెలియకుండా నాట్యం ఆడుచు వెళుతూ ఉన్నాడు సంతోషంతో. మరలా చూడము, ఎజ్రా 3:10 మాట్లాడుతున్నాడు. ఎజ్రా గ్రంథం 3:10 శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా దావీదు నిర్ణయించిన విధి చొప్పున బాకాలతోనూ దయాళుడు పాడుచు స్తుతించిరి. చూసి యెహోవాకు స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఆయన చూస్తున్న యెహోవాకు స్తోత్రం ఇచ్చే జనులందరూ కూడా గొప్ప శబ్దముతో దేవుని సంగతి స్తుతిస్తూ ఉన్నారటండి. యెహోవాను స్తోత్రిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు విషయం ఆయన చేసిన కృప నిరంతరము నిలుచును గాక అని దేవుని స్తుతిస్తూ పాడుచు, ఆయన కృప నిరంతరం ఆ ప్రజలందరి మీద ఉండును గాక అని పాడుచు ఉన్నారటండి. లేవీయులు చేయించిన తాళములతో నిలబడి యెహోవాకు స్తోత్రము చేయుచుండిరి. మనం ఏ రీతి స్తుతిస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో, మనం ఏ రీతిగా ఆయన హృదయముతో మంచి పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించే వారికి మనం ఉండాలి. దావీదును చూస్తే నిరంతరం ఆరాధించేవాడిగా ఉన్నాడు. ఈ దావీదు కోసం చూస్తే బైబిల్ చాలా గ్రంథాలు రాయబడుతున్నాయి. ఎందుకంటే దావీదు దేవుడికి ఇష్టానుసారం రాయబడుతుంది. దావీదు దేవుడికి ఇష్టమైన వాడు. ఎందుకంటే ఆయన ఆరాధించే విషయంలో తన్ను తాను భయమర్చి ఆరాధిస్తూ ఉన్నాడటండి. అందుకే దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టము. మనం ఆరాధించేటప్పుడు కూడా మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తుంటే దేవుడు చాలా సంతోషిస్తాడటండి. దావీదు కూడా దేవుని సంది వెళ్ళేవాడిని చూసి ఎంతో సంతోషించేవాడటండి. చూడండి, ఆమోస గ్రంథం 6:5 మాట్లాడుతున్నాడు. స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు 6:5 దావీదు వలెనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. హల్లెలూయా. దావీదు వలె వాయించు వాయిద్యములు, వారు కూడా అక్కడ దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాలంటే దావీదు వలె ఆరాధించాలి, దావీదును స్తుతించాలి. దేవుని సన్నిధిలో దావీదు దేవుని కొరకు వాడిన విధానం చూస్తున్నాం. దావీదు దేవుని మందిరం ఆరాధించాలని చూస్తున్నాం. దేవుని సన్నిధి ఏ రీతి వాడబడుతున్నంటే నిరంతరం దేవుని మరువని వాడిగా స్తుతించే విధానం, ఆరాధించే విధానము, దేవుని మందిరం వాయిద్యాలు వాయించే విధానము, నిత్యం దేవుని స్తుతిస్తూ ఉన్నారటండి. ఆ మందిరంలో ఏ విధంగా ఉన్నాడు ఉదాహరణకు ఒక ఇద్దరిని చూద్దాం. అందులోనే నెహెమ్యా గ్రంథం 12:36 ఒక్కసారి చూడండి. అతని బంధువులకు షమై, అజరేలు, మిలాలై, గిలాలైమాయి,
12:36 36 బంధువులకు వీరు దైవజనుడకు దావీదు యొక్క వాయిద్యములను వాయించుచు ఎజ్రా నడిచెను. ఓట గుమ్మము దగ్గర వెంబడి నీటి గుమ్మ వరకు పోయి స్తోత్ర గీతం పాడు. నేను వెళ్ళి తిని నగర గోపురం అవతల నుండి ఇవన్నీ కూడా దాటుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ సంతోషంతో వారు వెళ్ళి అక్కడ నిలబడమని చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఏ రీతిలో వాయిద్యాలతో, ఏ రీతిగా అండి అతని బంధువులు, అతనే కాదండి అతని బంధువులు వారందరూ కూడా దైవజనుడు దావీదు యొక్క వాయిద్యములను అతను ఒకడే కదండి, అతని కుటుంబాలు బంధువులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, మనం ఒక్కరే కానీ మన కుటుంబం బంధువులు కూడా దేవుని కూడా వివరించి వారిని కూడా దేవునిలో ఆ లోతైన అనుభవము, దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి మనం నేర్పించి మనల్ని వారిని కూడా నడిపించే వారిగా మనము ఉండాలి. ఇక్కడ దావీదు ఏం నేర్చుకోవాలి, అతనే కదా అతని బంధువులు కూడా వాయిద్యములతో వాయిస్తూ వారందరూ నడుచుకునే విధానం చూస్తూ ఉన్నాం. అవన్నీ దాటుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడమని చూస్తూ ఉన్నాం. దావీదు అతనే కాదు వారితో పాటు వారి బంధువులు అందరు కుటుంబస్తులు అందరినీ కూడా వారిని నడిపించబడమని చూస్తాం. మనం ఏ రీతిగా నడిపించబడుతూ ఉన్నాము. ఆ మందిరం కొరకు దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. వాయిద్యాల విషయంలో కూడా ఆ వాయిద్యం తనే కాదు తన కుటుంబస్తులు కూడా అక్కడ నడిపించబడమని చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మందిరంలో గాయకుడిగా మనం చూసాం, అనేక పాటలు పాడటం. రెండవదిగా దావీదు వాయిద్యకారుడిగా చూసాం. మూడవదిగా మందిరంలో అండి బంధువులు కూడా అందులోనండి. మందిరంలో ఉండే అనుభవాలు, తన తప్పిదములు, ఇవన్నీ తెలుసుకొని ఆ అనుభవాలను బట్టి దావీదు ఎలా మారాడో కొన్ని రిఫరెన్స్ చూద్దామండి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 3వ వచనం అండి. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలం ఎండినట్టాయను. హల్లెలూయా అని చెప్పి మౌనినై ఉండుట దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని నా ఎముకలు క్షీణిస్తూనంటే ఆయన రోజంతా కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడటండి. రోజంతా కూడా ఎలాగంటే తను హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాడటండి. మనం ఒక్కరోజు దేవుని సన్నిధిలో స్తుతించి ఆల్ నైట్ చేయడానికి చాలా కష్టం. ఒక రోజులో ఒక పూట ఆరాధించి రెండో పూట నిలబడలేము. కానీ దావీదు అందుకే నా ఎముకలు క్షీణించి ఉన్నవని మాట్లాడుతున్నాడు. అంటే తనలో హృదయంలో వేదన అంతా కూడా కుమ్మరిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఎలాగంటే తను చేసిన ఆర్తధ్వని అంటే రోధించడము, ఆయన సన్నిధిలో విలాపించడము, దివారాత్రము అంత హృదయ భారంతో ఆరాధిస్తూ ఉన్నాడండి. మనం ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో బంధువుల అనుభవాలు అంటే తను ఏ రీతిగా తన యొక్క కుమారుడు విషయమై అతను పడిన బాధను చూస్తూ ఉన్నాం. ఆయన చెప్తూ ఉన్నాడు, నా తన ప్రవక్త వచ్చి నీ యొక్క పాపము పరిహరింపబడింది. ఎప్పుడండి? తన కుమారుడు తీసుకున్నప్పుడు. నువ్వు పాపం చేసేది దావీదు నాతానుతో అంటున్నాడు, నువ్వు పాపం చేసావు అయితే నీ పాపం పరిహరింపబడ్డది. తన యొక్క ఆర్తధ్వని వల్ల అతను బ్రతకడం చూస్తూ ఉన్నాం.
మనము కూడా దేవుని సన్నిధిలో మన హృదయం కుమ్మరించి ఆరాధించే వారిగా ఉంటే దేవుడు మన మీద ఎటువంటి శాతాన్ని కూడా ప్రవేశింపనివ్వడండి. ఖచ్చితంగాను దావీదు తప్పు చేశాడు, ఆ తప్పుకి తన ప్రాణం విమోచించాడండి. నాతాను ప్రవక్త మనం చూస్తూ ఉన్నాం, అని చెప్పి నీ ప్రాణం విమోచింపబడ్డది. మనం ఏం చేయాలి? దేవుని స్తుతించి అంగలార్చే వారిగా ఉండాలి, రోధించే వారిగా ఉండాలి. ఎదుటి వ్యక్తి కొరకు మనం స్తుతించే వారిగా ఉండాలి, కుమ్మరించే వారికి మనము ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన చూస్తున్నాం, ఎంతో వేదన మనం చూస్తున్నాం, ఆ దుఃఖాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆ ఊరియా సంగతి దేవుని సన్నిధిలో తన జీవితంలో చేసిన తప్పుదములు, యథార్థములు అవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అతను ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అతను తప్పిదాలు బట్టి ఆ శిక్షణ అతను అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. మందిరంలో దేవుని కొరకు ఎలా విలాపిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, వారి కుటుంబస్తులు అందరూ కూడా నడిపించబడ్డము. ఆయన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం చూస్తున్నాం. అయితే దావీదు మందిరంలో ఉండే ఆ అనుభవాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. అవన్నీ తప్పిదములు జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో రోధిస్తూ ఉన్నాడండి, తను కుమ్మరిస్తూ ఉన్నాడు. మనం ఎలా ప్రార్థిస్తూ ఉన్నా జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా నిరంతరం ఆయన సన్నిధిలో ఎలాగంటే నీవే నా ప్రాణ విమోచకుడవు అని ఆయన నమ్మేవారిగా మనం ఉండాలి. దావీదు అదే మాట్లాడుతున్నాడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన చిరకాలము నేను నివాసము చేసేదను. ఆయన మాట్లాడుతున్నాడు. అంత స్థితి వచ్చినా కూడా ఆయన మాట్లాడే విధానం ఏంటంటే చిరకాలము నేను యెహోవా మందిరం నివాసం చేస్తాను. ఏదో దేవుణ్ణి ఎన్నడూ ఆయన విడిచిపెట్టే విధానం మనం చూస్తున్నాం. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆ మందిరం ఉండే అనుభవాలను చూసాం. 4వ మందిరం వెళ్ళేవారంటే దావీదు చాలా ఇష్టమటండి. ఆ మందిరం కొరకు ఆరాధించేవారంటే దావీదు చాలా ఇష్టమట. చూడండి, ఆ మాట కూడా చూడండి. కీర్తన గ్రంథం 122వ కీర్తన 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. నాతో అనినప్పుడు సంతోషించితిని. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ సంతోషిస్తున్నాడటండి. దేవుని మందిరం వెళ్ళే జనాంగం అంటే అతను ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధికి అనేకులు ఆయన పాదముల చెంత స్తుతించే వారి మనం నడిపించబడాలి. ఆ మందిరం అంటే అతను ఎంతో ప్రేమ. ఆ మందిరం క్షేమం అంటే, ఆ మందిరం కొరకు ప్రార్థించేవారంటే అతనికి ఎంతో మక్కువ. ఆయన మాట్లాడుతున్నాడండి. దావీదు తన గురించి మాట్లాడే విధానం, ఆ మందిరంలో ఆ యెరూషలేము కొరకు, ఆ క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరూ కూడా వర్ధిల్లేరు అని మాట్లాడుతున్నారు. మనం ఏం చేయాలి? దేవుడి కొరకు స్తుతించే వారికి మనం ఉండాలి. నిరంతరము ఆయన కొరకు వాడబడే వారికి మనము ఉండాలి. అదే దేవుని సన్నిధిలో దావీదు మాటలు మరో అంశంలో జ్ఞాపకం చేస్తున్నాం. దావీదు మందిరం వెళ్ళేవారంటే ఎంతో ఇష్టము, మందిరం వెళ్ళి స్తుతించేవారంటే చాలా ఇష్టము. చూడండి, అదే మాట చూడండి. సమూయేలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. సమూయేలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. బహుకాలము యుద్ధము జరుగగా అంతకంతకు ప్రబలెను, నేరసిల్లెను. హల్లెలూయా అని చెప్తున్నాడు. యుద్ధములు జరుగుతున్న దావీదు అంతకంతకు వర్ధిల్లడం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో అతను మాట, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములు అంటే దేవుణ్ణి ఎంత ఆరాధిస్తున్నాడో, అన్ని విషయంలో దేవుడిని రక్షించేవాడు, నిరంతరం నన్ను విడువనివాడు అని అతను హృదయముతో దేవుని ఆరాధిస్తున్నాడు, హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాడు. స్తుతుల మూలంగా దుర్గమునై దేవుడు కాపాడుతున్నాడు. కనుకనే అక్కడ దావీదు చెప్తే అంతకంతకు ప్రబలేను అని రాయబడుతుంది. యుద్ధం చేసి అవతల వ్యక్తి కూడా అంతకంతకు నీరసిల్లని రాయబడుతుంది. దేవుని సన్నిధిలో ఏ రీతిలో ఆయన స్తుతించేవారిగా మనం ఉండాలి, ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. అది మాట్లాడుతున్నాడు దావీదు. అతను మాట్లాడే విధానం చిన్ననాటి నుండి దేవుని కూడా వాడబడే విధానం, చిన్ననాటి దేవుని స్తుతించే విధానం, ఆయన మాట్లాడే విధానం చూస్తే నా దేవుడు నాకు సంరక్షకుడు, నిరంతరం నడిపించేవాడు అని మాట్లాడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఏ రీతిలో ఆయనకు వాడబడేవాడిగా ఉండాలి. చూడండి, కీర్తన కదా 119వ కీర్తన 164వ వచనం.
నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మారులు స్తుతించున్నాను. నెమ్మది కలదు, వారు తూలి త్రుటిలుటకు కారణమేమీ లేదు. హల్లెలూయా. 119 గీతం 164 వచనం ఆయన మాట్లాడుతున్నాడు. నీ న్యాయ విధులను బట్టి దినముకు 7 మారులు స్తుతించేవాడిగా ఉన్నాడటండి దావీదు. దినముకు 7 మారులు. దినముకు అంటే ఏ సమయం అండి? మనం ఆ టైం తీసుకుని ప్రార్థించగలమా? మన పనులు, మన భారము. కానీ దావీదు ఒక రాజుగా ఉండి పరిపాలన చేస్తూ రాజ్య విధానం చూస్తూ దేవుణ్ణి మరవకుండా స్తుతిస్తున్నాడు. రోజుకి 7 మారులు స్తుతిస్తూ ఉన్నాడటండి. మన కుటుంబం చూసుకోవడానికే ఖాళీ ఉండదు. రాజ్యాన్ని పరిపాలించాలంటే ఇంకా కష్టం. రాజనగరం సమృద్ధి, ఆ సామ్రాజ్యాన్ని, ప్రజల క్షేమం, భద్రత ఇవన్నీ చూసుకోవాలి. కానీ నాకు ఖాళీ లేదన్నమాట లేదండి. దేవుణ్ణి మరొకరు స్తుతిస్తున్నాడటండి. అతను మాట్లాడుతున్న విధానం చూడండి. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, వారు తూలి త్రుటిలకు కారణం ఏమీ కూడా లేదు. వారు పడిపోయే అవకాశమే లేదు. ఎవరు? ఆయన ధర్మశాస్త్రం అనుసరించిన వారికి. ఆయన ధర్మశాస్త్రం అనుసరించిన వారికి కాదండి, అనుసరించే వారికి పడిపోయే అవకాశం లేదు. దేవుల్లో నీరసిల్లే అవకాశం లేదు. ఆయన ఎందుకు మరలా వెను తిరిగే అవకాశం లేదని అక్కడ మాట్లాడుతున్నాడు దావీదు. మనం ఎలా ఉంటున్నాం? దేవుని స్తుతించి యెహోవా మందిరం కొరకు వాడబడే విధానం ఎంతో ఆశ, ఎంతో మక్కువ మన దావీదు మనం చూస్తూ ఉన్నాం. కానీ తర్వాత మందిరం నిర్మించే వారి ఉంటే ఇష్టం, నిర్మించే వారికి సహకరించడం కూడా దావీదు చాలా ఇష్టము. ఆయన మాట్లాడు చూడండి. దినవృత్తాంతాల గ్రంథం 1వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. స్తుతి చేయు విచారణ ఏర్పరిచి చెల్లించుడి, ప్రకటన చేయుడి, జనములలో తెలియజేయుడి. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన స్తుతించడం అనేకులు అక్కడ చెప్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి అంటే అక్కడ రాజుగా ఉండి ఆ రాజ్య ప్రజలందరినీ ఏర్పరిచి వారందరూ చెప్తున్నాడటండి. స్తుతి చేయు విచారణ అంటే ఒక వ్యక్తికి తప్పు జరిగినప్పుడు విచారించేది ఏదో విచారిస్తారో అదే రీతి జనాలందరూ అక్కడ ఏర్పరిచి స్తుతించే విచారణ ఏర్పాటు చేసేటండి. ఆ విచారణ ఏ రీతిగా ఉంటుందండి? ఆసాపు చేతికి, వారి బంధువుల చేతికి ఆ దాన్ని అప్పగించడం జరిగిందటండి. వారి ద్వారా అక్కడ ఆ విధానం ఏర్పాటు అది విధానం ఎలాగంటే అది చెప్తున్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కొరకు అనేకులు మీరు వివరించాలి, ఆయన చేసే అద్భుత కార్యాలు మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి, ఆయన గూర్చి పాడాలి, అనేకుల మధ్య మీరు స్తుతించే వారిగా ఉండాలి, ఒకరికొకరు చెప్పుకునే వారిగా. ఒక రాజు చేయవలసిన పని అండి అది. రాజ్య అధికారం కోసం మాట్లాడాలి. కానీ ఏం చేస్తున్నాడు? అక్కడ ఏర్పాటు చేసినట్టండి ఒక సభ. ఆ సభలో చెప్తున్నాడు ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా దేవుని గణపరచాలి, ఇవన్నీ చెప్తున్నాడు. ఆ క్రియలన్నిటిని గురించి మీరు మరలా సంభాషించుకోవడం అంటే ఒకరికొకరు మరలా దేవుణ్ణి గణపరచడం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ మందిరం అంటే మందిరం నిర్మించే విధానం అంటే దావీదు చాలా ఇష్టం. దాన్ని కూడా ఎంతో సంతోషిస్తూ నిరంతరం స్తుతిస్తూ ఉన్నాడు దావీదు. ఆయన మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం 61వ కీర్తన 2వ వచనం మాట్లాడు. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొర్ర పెట్టుచున్నాను, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు.
నా ప్రాణము తల్లడిల్లగా తన హృదయము వేదనతో దిక్కు లేక హృదయం దేవుని స్తుతిస్తూ ఉండగా ఆయన మొరపెడుతూ ఉన్నాడు. ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించుకున్నాడు, ఆరాధించి నా హృదయాన్ని కొమ్మరించే వారికి నన్ను ఉంచేయాలని మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్రయం నీవే, దుర్గం నీవే, నా బలమైన కోటవి నీవే, నన్ను రక్షించేవాడు, నా ప్రాణ విమోచకుడు నీవేనయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడండి. అక్కడ నిరంతరం స్తుతిస్తూ ఉన్నాడు. ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడికి ఉండలేదు. ఆ పట్టణంలో విధానం, ఆ పట్టణంలో దేవునికి వాడబడే విధానం, ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. తరలా తానే కాదని తన బిడ్డలు కూడా ఆ మందిరం కూడా వాడబడేటప్పుడు కూడా దేవుని సంగతి ఎంతో ఏర్పాటు చేసి తానే సహకరిస్తూ ఉన్నాడటండి. చూడండి, ఆ మాట కూడా చూడండి. యెహోషువ గ్రంథం 6:24 రాయబడుతుంది. యెహోషువ గ్రంథం 6:24. ఆ పట్టణంలో దానిలోని సమస్తమును వెండిని బంగారం ఇత్తడి యెహోవా దానాగారంలో ఉంచేది. హల్లెలూయా. అవన్నీ కూడా యెహోవా మందిరంలోకి ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో దేవుని కొరకు ఆయన ఎంతో ఇష్టముతో అవన్నీ సమకూర్చబడ్డము. దేవుని సంగతి ఆరాధించడము, స్తుతించడము దావీదు చాలా ఇష్టమట అండి. మొట్టమొదటి దేవుని సంగతి దావీదు ఏ రీతిగా ఉన్నాడండి? గాయకుడిగా అనేకుల కొరకు సంతోషంలో దేవుని స్తుతించాడు, విలాపంలో దేవుని స్తుతించాడు, బాధపడిన స్తుతించాడు, అనేకులు నిందించినప్పుడు దేవుని స్తుతించడం చూస్తూ ఉన్నాం. దేవుని రెండవదిగా మందిరంలోని వాయిద్యకారుడిగా తానే కాదు తన ఇంటి వారు తన కుటుంబస్తులు వారందరూ కూడా నడిపించబడ్డమని చూస్తున్నాం. వాయిద్యాలు వాయించే వారి ఏర్పాట్లో చూస్తున్నాం. మందిరంలో ఉండే అనుభవాలను చూస్తున్నాం. తన తప్పులను బట్టి దేవుడి సంగతి ఎలా ఆరాధించి, ఎలా స్తుతించాడు, ఎలా హృదయాన్ని కొమ్మరించడం చూస్తున్నాం. మందిరంలో ఉండే అనుభవాలు. నాలుగవది, మందిరంలో ఆయన ప్రేమించి మందిర క్షేమం కొరకు ప్రార్థించిన వారి కొరకు మందిరానికి వెళ్ళే వారంటూ కూడా దేవుడు దావీదు ఎంతో సంతోషించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా, మందిరానికి వెళ్ళడం అంటే ఎంతో సంతోషము, అనేకులను నడిపించడము, తన వారిని వారందరూ నడిపించడం చూస్తున్నాం. తర్వాత ఆరోగ్య మందిరాన్ని నిర్మించడంలో కూడా సహకరించడం చూస్తూ ఉన్నాం. అనేకులు వారికి సహకరించడం, వారి తర్వాత వారికి కూడా తన సహకారం అని చూస్తున్నాం. ఏడుదిగా, మందిరంలో దావీదు స్తుతి చెల్లించుటే మంచిది. స్తుతి వల్ల దుర్గం ఏర్పాటు చేసుకోండి, స్తుతి వల్ల అనేకులు నడిపించబడి చూస్తూ ఉన్నాం. నిరంతరం ఆయన విడువని వాడిగా నిత్యము ఆయన సన్నిధిలో మనం ఆరాధించే వారికి మనము ఉండాలి. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు, నా ప్రాణము, నా విమోచకుడు, నా దుర్గము, నా ఆశ్రయము నీవే, నిత్యము నీవే అని మాట్లాడుతున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, నీవే నాకు దుర్గము స్థాపించి ఉన్నావు, నన్ను విడువనివాడు ఎడబాయేవాడు నీవే, నిత్యములను కాపాడేవాడు నీవే అని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మనం ఏం నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఎలా ఆరాధించాలి, తను మైమర్చి ఎలా ఆరాధిస్తున్నాడు, ఎలా స్తుతిస్తున్నాడు జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అంటే దేవుడికి ఇష్టం. అందుకే నా హృదయానుసారుడు అని మాట్లాడుతున్నాడు దేవుడు. నా హృదయం ఎరిగి ఉన్నవాడు. దేవునికి ఏదైతే ఇష్టమో ఆరాధించడం, స్తుతించడం, ఆయన కొరకు అనేకులకు వివరించడం, ఒక సభ ఏర్పాటు చేసి వారందరికీ దేవుని ఎలా ఆరాధించి, ఎలా స్తుతించాలి, ఎలా వివరించాలి, వారి ఇంకా ఆ సంభాషించుకోవడం, ఇవన్నీ కూడా అనేకులు సిద్ధపరచబడడం చూస్తూ ఉన్నాం. మనము కూడా అనేకులకు దేవుని కొరకు వివరించే వారిగా ఉండాలి. అనేకులు దేవుని కొరకు మరి క్లుప్త వివరణ చేసేవారిగా ఉండాలి. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళుతూ ఉన్నాడు. మనం సగం నేర్చుకుని సగం చెప్పకపోతే అవతల వ్యక్తి రెండో విధంగా చెప్పే అవకాశం ఉంది. పూర్తిగా వివరించాలి. ఎందుకు వచ్చాడు? సమస్త మానవాళి రక్షణ కొరకు, మరలందరినీ ఆ నిత్యరాజును నిలబెట్టడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరలా మనం తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే దివిటీలు పట్టుకుని సిద్ధపడి దేవుని సన్నిధిలో నిత్యం స్తుతించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండకుండా మన హృదయం తెరిచి ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో అంగలార్చే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యం స్తుతించి రోధించే వారికి మనము ఉండాలి. దేవుని సన్నిధిలో దావీదు ఆరాధించడం చాలా ఇష్టము, స్తుతించడం చాలా ఇష్టము. దేవునికి అది ఇష్టం. అందుకే అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయం ఎరిగి ఉన్నవాడు. మనము కూడా ఆయన హృదయం చిత్త ప్రకారం మనం నడుచుకునే వారికి మనం అందరం ఉండాలి. కొన్ని ప్రతి ఒక్కరు దేవుని కొరకు వాడబడి ఆయన చిత్తం నడబోదుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.
మహోన్నతుడైన యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి.